వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పండించే అరటికి రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగానూ మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన ఏ గ్రేడ్ రకం ఇక్కడ లభిస్తున్నందున వ్యాపారులు కొనేందుకు పోటీ పడుతున్నారు. అదే అరటికి ఇప్పుడు అంతర్జాతీయంగానూ గిరాకీ ఏర్పడింది. ఫలితంగా టన్ను అరటి ధర అత్యధికంగా 30,000 పలుకుతోంది. గడిచిన 3 ఏళ్లుగా అరటిని సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతులు ఈసారి ధర అదరహో అనిపించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో రైతులు పండించే అరటికి దశాబ్దాలుగా మంచి గిరాకీ ఉంది. పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లె, వేముల మండలాల్లో రైతులు అరటిని విస్తారంగా సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 20,000 హెక్టార్లలో అరటి సాగవుతుండగా ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 12,000 హెక్టార్లలో ఈ పంట ఉంది. 100% బిందు సేద్యం, టిష్యూ కల్చర్తో పాటు ఆకుమచ్చ తెగులు లేని పంట కావడంతో వ్యాపారస్తులు ఈ అరటిని కొనేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. పులివెందుల నుంచి 80% పంట అంటే 7 లక్షల టన్నుల అరటి ఏటా ఢిల్లీకి ఎగుమతవుతోంది. దాదాపు 1,000 కోట్ల రూపాయల వ్యాపారం ఏటా ఇక్కడి నుంచే జరుగుతోంది. తాజాగా ఢిల్లీ మార్కెట్కే కాక మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. అక్కడి నుంచి సముద్ర మార్గాన విదేశాలకు తరలివెడుతోంది. కువైట్, సౌదీ ప్రాంతాలకు ఈ అరటిని ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల అరటికి డిమాండ్ వచ్చింది. ఏ గ్రేడు అరటి టన్ను ధర 25,000 నుంచి 30,000 పలుకుతోంది. ఎకరా అరటి పంటకు పెట్టుబడి కింద 3 లక్షలు ఖర్చు చేస్తే 20 నుంచి 25 టన్నులు దిగుబడి వస్తోంది. తాజా ధరలతో లెక్కిస్తే ఎకరాకు 8 లక్షల ఆదాయం వస్తోంది. ఖర్చులు 3 లక్షలు మినహాయిస్తే 5 లక్షలు లాభమే. కేవలం 6 నెలల్లోనే ఎకరాకు 5 లక్షల వరకు రైతులకు ఆదాయం వస్తోందని అధికారులు చెప్తున్నారు. రైతులు కూడా లాభసాటిగా ఉండడం వలన పెద్ద మొత్తంలో పులివెందుల నియోజకవర్గంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినటువంటి దుబాయ్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అరటి రేట్లు తీసుకున్నట్లయితే గిల్లలతో సహా తీసుకున్నట్లయితే 20,000 రూపాయలు. అలాగే చీపుల్ని కట్ చేసుకొని హస్తాలుగా వేరు చేసుకొని కార్టూన్ బాక్సెస్లో బయటికి ఇతర రాష్ట్రాలకు పంపించినప్పుడు అవి గరిష్టంగా 22,000 నుంచి 25,000 రూపాయలు టన్ను ధర పలకడం జరుగుతాం. గండికోట ప్రాజెక్టు నుంచి పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్కు పుష్కలంగా నీరు విడుదల చేయడంతో పాటు పులివెందుల బ్రాంచ్ కెనాల్కు సాగునీరు నిరంతరం సరఫరా అవుతోంది. దీంతో అరటి రైతులు విరివిగా పంటలు సాగు చేస్తున్నారు. ఎర్ర నేలలు, రాళ్ల నేలల్లోనూ సిరులు పండిస్తున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు అరటి పంట సాగు చేస్తారు. జనవరి నుంచి కోత మొదలు పెడతారు. తొలిసారి కోతకొచ్చిన అరటి పంట మంచి ధర పలుకుతోంది. రెండోసారి కోతకొచ్చిన రెండో రకం పంటకు కాస్త ధర తగ్గుతోంది. ఇప్పుడు మొదటి రకం అరటి టన్ను ధర 30,000, రెండో రకం అరటి 20,000 పలుకుతోంది. అరటి గెలలతో కలిపి తోటను కొనుగోలు చేయడం ఒకటైతే, గెలల నుంచి హస్తాల్ని వేరు చేసి ప్యాక్ చేసుకుని తరలించడం మరో పద్ధతి. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికే వచ్చి లారీల్లో అరటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఈసారి అరటి పంటకు మంచి ధర ఉండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి పంట బాగుంది, దిగుబడి బాగుంది, రేటు బాగుంది. పంట వరకు అయితే ఇబ్బంది లేదు. రైతులైతే బాగుపడడానికి అవకాశం ఉంది. ఇదైతేను ఇన్నాళ్ళు కష్టపడిన దానికి ఈ రోజు సుఖం అనేది అబ్బింది రైతు. కొంచెము రైతు కూడా రొంత బాగా ముందుకు అడుగేయడానికి, రొంత ఏదైనా పంట పెట్టడానికి
ముందుకు వస్తాడు రైతు కూడా ఇట్లుంటే రేట్లు. ఇప్పటికైతే బాగా రైతులు కూడా సంబరపడుతున్నారు. 2 ఎకరాల చెట్లు పెట్టింటివి, ₹1,00,000 అయింది ఎరువుకు. మళ్ళీ ₹1,00,000 మందు పెట్టినాము. డ్రిప్ ప్యాకెట్ వచ్చి 5,000. అట్లా ఒక 10 తొక్కినాము. పంట ఇంకా కొయ్యలే, అడుగుతున్నారు 26,000తో. ఈ ఇయర్ మాత్రము కొంచెం రైతుకు లాభపాటే ఉంటుంది. ఇప్పుడు రేటు బాగా పలుకుతుంది. ఫస్ట్ కోలి అనేది ఇక్కడ, రెండో కోలి అనేది, మూడో కోలి అనేది రేట్లు విభజించి ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటారు. కాబట్టి తొలి కోలి అనేది కాటన్ బాక్సులు అనేది ఈ రోజు అయితే 30,000 పలుకుతుంది. సైజును బట్టి, కాయను బట్టి ఇక్కడ రైతులు అమ్ముకోవడం కానీ వ్యాపారస్తులు కొనడం కానీ జరుగుతుంది. ఇప్పుడుండే రేట్లు వచ్చేసి తొలి చెట్టు వచ్చేసి 30,000 జరుగుతుంది. రెండో చెట్టు వచ్చేసి 18,000 అట్లా జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి బాగుంది కాబట్టి సంతోషంగా అన్ని చేస్తున్నారు రైతులు. రేపు పోయే కాలం కానీ ఇలానేంటైనా కానీ బాగా చేస్తారు రైతులు వచ్చేసి. ప్రస్తుతం ఉన్న అరటి ధర మరో 15 రోజులు ఇలాగే ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. పంట కోత పూర్తయ్యే నాటికి టన్ను ధర 20,000కు ఏమాత్రం తగ్గకపోవచ్చని చెప్తున్నారు.